शिवाय गुरवे नमः। 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 విమల వంద్య వంద్య అంటే నమస్కరించడానికి తగినది అని, యోగ్యురాలు అని. ఇంకా అసలుగా చెప్పుకోవాలి అంటే ఒక నమస్కారం చేయడానికి ఇంకా ఎవరు యోగ్యులు కాదు, ఆవిడ మాత్రమే. కేవలం ఆవిడే నమస్కరించడానికి తగిన, ఎందుకంటే ఆవిడ విజయ విమల. ప్రపంచమున సంతతి వంద్యులు, పరిచార వంద్యులు, పరిజన వంద్యులు, ఇలా అంటే నమస్కరించే వాళ్ళు బోడు మంది. కేవలం వంద్యం అనగా విశేషణ పూర్వపద రహితమొకటచే ఏకైక వంద్య అని, ఇంతకన్నా అధికులు గాని సములు గాని లేరని, కేవల పరబ్రహ్మ స్వరూపిణి. భక్తులు ఉపాసకులే గాక సర్వ మానవ జాతి, సకల జీవజాతి, సకల దేవతలే గాక త్రిమూర్తుల చేతను కూడా సర్వ విశ్వముల చేత స్తుతింపబడదగినది, నమస్కరించబడినది. కాబట్టి ఆవిడ వంద్య. ఈవిడ కన్నా అధికులు ఈవిడతో సమానమైన వాళ్ళు లేరు. మీరు అలా ఉంటే అవుతారు, సమము కాదని అనడానికి లేదు. కానీ ఇక్కడ సమములు, మీరు ఆవిడతో సమానంగా లేరు కాబట్టి ఆవిడకి నమస్కరించి తీరాలి. సమత్వం పొందాక ఇంకా వేరేదేమీ లేదు, వీటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఇప్పుడు అవ్వలేదు కాబట్టి ఈ బాధ, నమస్కరించాలి. ఒకటి పొందాలి అంటే మీలో ఆ వినయం ఉండాలి. అహంకారంగా ఉన్నప్పుడు మీది ఏది కూడా, అంటే మీ ప్రయత్నం కూడా సరిగ్గా జరగదు. మీలో వినయం ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఆ అణుకువ ఉన్నప్పుడు మాత్రమే బాహ్యంలో అయినా సరే ఏదైనా పొందగలుగుతారు. అహంకారంతో ఏదీ సాధించలేరు. ఇది చాలా మందికి అనుభవం ఉంటుంది, అనుభవం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ అహంకారాన్ని వదులుకోరు. ఎందుకు అంటే ఇక దానికి ఏముందండి, బాగుపడే లక్షణాలు లేకపోతే అహంకారాన్ని పట్టుకుని వేళ్లాడతారు. దేనికి ఆ అహంకారము, దానికి సమాధానం ఉంది. వాళ్ళ దృష్టిలో అది అహంకారం కాదు. ఇలా రకరకాలు, అది పెద్ద చర్చనీయాంశం కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ విశ్వంలో అందరూ ఆవిడకి నమస్కరిస్తున్నారు. ఎందుకు? ఆవిడ మాత్రమే యోగ్యురాలు. నమస్కారానికి అర్హత కలిగింది ఆవిడ మాత్రమే. లోకంలో చాలా సహజం, వాళ్ళతో పనుందనో ఏదో అవసరమో అన్నిటికీ నమస్కారాలు చేస్తూనే ఉంటారు. అయితే ఎన్ని నమస్కారాలు, అసలు నమస్కారాలు ఎలా చేయాలో కూడా ఒక పద్ధతి ఉంది. గురువులకు ఎలా చేయాలి, తల్లిదండ్రులకు ఎలా, ఇలా రకరకాలు. సరే అవన్నీ గుర్తుండవు అందరికీ. ఏది చేసినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, నిజం సాధకుడు అనేవాడానండి. శిష్యుడైతేనేమో ప్రతి వారిలో తన గురుస్వరూపాన్నే భావిస్తూ నమస్కారం చేసుకోవాలి. అవతల వాడు ఎవరు, తల్లిదండ్రులైనా సరే, ఎవరు అన్నది అనవసరం. పరమ దుర్మార్గుడైనా సరే, వారిలో తన గురువునే భావన చేస్తూ మనసులో నా గురువుకి నమస్కారం అని చేసుకోవాలి. శిష్యుడు అనేవాడు సాధకుడు. లేదా దేవతను ఆరాధించే వారైతే వారి యొక్క ఆ దైవం ఎవరో వారిని భావిస్తూనే నమస్కారం చేసుకోవాలి. మనసులో ఆ భావన ఉండి తీరితే ఆ నమస్కారం, ప్రతి నమస్కారం కేశవం ప్రతి గచ్చతి లాగా ఆ దైవానికే వెళ్తుంది. మీరు పరబ్రహ్మమే అయితే పరబ్రహ్మ స్వరూపానికి నమస్కారం అనుకోండి. మీరేం బయటికి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. మీ మనసులో ఆ భావన దృఢంగా ఉంటే మీ నమస్కారాలు అక్కడికి వెళ్ళి మీకు అఖండమైన ఫలితాన్ని ఇస్తాయి. సద్య అంటే వెంటనే మీకు ఫలితం ఇస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ మనిషిని ఎవరు అనే దానికి నమస్కారం. ఎందువల్ల అంటే ఒక మనిషికి అనంగానే మీ మనసులో భావాలు మారిపోతుంటాయి. అబ్బా నమస్కారం పెట్టాల్సి వచ్చింది అనో, తప్పదురా భగవంతుడనో, ఏదో ఒక భావన ఉంటుంది. ఏది సరైన నమస్కారం చేయలేరు. అలా కాకుండా
ఆ లోపల కనుక భావన ఉంటే అది తప్పకుండా అక్కడికి వెళ్తుంది. ఇక అంతకు మించింది ఏమీ లేదు. నేను మీకు చెప్పినట్టు కూడా గుర్తు. ఒక అతను ఉండేవాడు ఇక్కడ చాలా సంవత్సరాలు. అతను ఏదో తాను గురువునని చెప్పుకోవటం వల్ల అతని సంగతి తెలిసి నాకు అతనికి నమస్కరించాలంటే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఇంకా నాకు 30 ఏళ్ళు కూడా లేవు. నాకు నమస్కరించబుద్ధి అయ్యేది కాదు. చట్ వీడు చెడ్డవాడు, వీడికి నేను నమస్కారం చేయటం ఏంటి అని నేను వెళ్ళి నమస్కరించేదాన్ని కాదు. నేను మనసులో అమ్మవారినే ధ్యానం చేసుకునేది. అప్పుడు ఒకసారి మా గురువు గారిని నేను అడిగాను. అంటే ఏమిటి ఇట్లా నాకు అని అంటే ఆయన అన్నారు, ఎందుకు నీకు అలాగా? నీ గురువుని ఎందుకు నువ్వు అనుకోవు? అమ్మవారు అనుకుని చెయ్యి, దాంట్లో ఏముంది? అతను ఎలాంటి వాడైతే నీకేమిటన్నాడు ఆయన. సరే, ఆ తర్వాత అసలు అతనికి ఎదురుపడే అవకాశమే అమ్మవారు ఇవ్వలేదు నాకు. కానీ మనసులో ఏదైతే ఒక భావం ఉంటుందో, అంటే అవతలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్న భావం లేకుండా నేను నమస్కారం చేయాలి అన్న సంగతి ఆయన చెప్పేశాక ఇక నేను అసలు ఎవరికి నమస్కారం చేసినా నేను అసలు పట్టించుకోలేదు. చేయవలసి వచ్చినట్టు అందరికీ చేశాను, కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఫలానా వారికి నమస్కరిస్తున్నానని చేయలేదు. నా దృష్టిలో ఆ ఫలానా వాళ్ళు ఎప్పుడూ కనపడలేదు. నా భావం లోపల వేరేనే ఉండేది. హాయిగా ఉంది అప్పుడు. లేకపోతే నమస్కారం చెయ్యాలి అంటే కొంతమందికి, అందరికీ అక్కర్లేదు, కొంతమందికి ఇష్టం ఉండదు మనకి. అది సహజం, జీవ లక్షణం. అది జీవుడి నుంచి బ్రహ్మం అవ్వాలి అంటే మరి మార్పులు రావాలి. కాబట్టి ఆ విధంగా మనస్సులో గనక, మీ మనస్సుల్లో గనక ఆ భావం ఉంటే చాలు, భావనాగమ్య. తప్పకుండా ఆ నమస్కారానికి తగిన ఫలితం వెంటనే సద్య ఇచ్చి మామూలుగా అయితే ఆవిడ. కాబట్టి అమ్మను ఉపాసించే వాళ్ళు అందరూ అవతల వాళ్ళలో అమ్మ ఉందనుకోండి, ఏం నష్టమేమి? అమ్మా నీకు నమస్కారం అని మనసులో భావన చేస్తే ఏం దోషం లేదే. ఇంకా మీ మనసులు హాయిగా ఆనందంగా ఉంటాయి. లేకపోతే ఆ నమస్కారంలో ఎన్ని వంకరలు ఉంటాయండి? ఇష్టం లేని నమస్కారంలో ఎన్ని వంకరలు ఉంటాయో అందరికీ తెలిసింది. పెట్టే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదండి, పెట్టించుకునే వాళ్ళకన్నా కూడా. అది అందువలన ఆవిడ వంద్య. కాబట్టి ఎలా నమస్కారాలు చేయాలో తెలుసుకోండి. అలా చేసుకోండి, మీకేం బాధ? అవతల వాడు ఎవడైతే ఏమిటి? ఈ దొంగ నమస్కారాలు కన్నా ఇది నయం కదండి. అవతల వాడితో మీకు పని ఉండొచ్చు గాక, ఆ పనున్నా పని అయితే అవుతుంది కదా. నువ్వు అమ్మవారిని దండం పెడితే వీడు చేస్తాడో చేయడో, వీడికి నమస్కారం పెట్టాల్సి వచ్చిందని అనే బదులు వాడిలో ఉన్న అమ్మకి నమస్కారం చేశారు అనుకోండి, వాడి చేత పని చేయిస్తుంది ఆవిడ. తెలివిగల వాళ్ళ పని అట్లా ఉంది. వందారు జనవత్సల తనను స్తుతించినట్టి, నమస్కరించినట్టి సమస్త జనుల యందు వాత్సల్యము కలదు. శిష్యుల యందు సంతానం నందు కలుగు ప్రేమ వాత్సల్యం. పరమేశ్వరి తనను స్తుతించి తనకు నమస్కరించు సృష్టి అందలే సమస్త జీవజాతి ఎందును సంతానం నందువలే వాత్సల్యము కలదేగుట వందారు జనవత్సల అనబడు. పరమేశ్వరి వాత్సల్యత జ్ఞానులయందో, ఉపాసకులయందో, మహారాజులందో, అగ్రవర్ణులందో మాత్రమే కాక తనను నమస్కరించు సర్వ మానవ జాతి ఎందును వాత్సల్యము ఏకరూపముగా ఉంటుంది. అట్టి సర్వసమ వాత్సల్యము కలదగుట వందారు జనవత్సల. కాబట్టి భావనాగమ్య, నువ్వు ఏ భావంతో అయితే ఆ అమ్మకి నమస్కారం చేస్తావో, అంటే అవతలి వారికి అమ్మ అన్న భావనతో చేసినప్పుడు అది అమ్మకే చెందుతుంది. అమ్మకి చెందినప్పుడు ఆవిడ వాత్సల్యము ప్రేమ చూపిస్తుంది, తప్పక అనుగ్రహిస్తుంది. అయితే మీ భయంకరమైన కర్మలు తీస్తుందా ఇవన్నీ అంటే నీ యొక్క నమస్కారంలోని భావంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి నేను చేసేసానండి, నమస్కారాలు కర్మలు తీసేస్తుందండి అంటే నీ భావన ఎందుకంటే కర్మ తీసేయాలన్న భావన ఎందుకు నీకు? నువ్వు హాయిగా ఎటువంటి భావన లేకుండా నమస్కారం. ఆవిడ ఏం చేయాలి? ఆవిడ చేస్తుంది వాత్సల్యం. పిల్లలందు ఇప్పుడు చూడండి,
కొంచెం పెద్ద అయ్యాకో వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాకో ఏదో అనుకుంటారు. జీవలక్షణం. వాళ్ళు ఇలా లేరు, వాళ్ళు అలా ఉన్నారు. సహజం. తల్లిదండ్రులు గురించి ఏదైనా సరే, ఏ బంధం గురించి అయినా రకరకాల భావనలు ఏర్పడతాయి. అదే చిన్నప్పుడు ఆ భావనలు ఉంటాయండి. వాళ్ళు ఎలా ఉన్నా ఉండదు. బంధాల పట్ల సమవాత్సల్యమే కలిగి ఉంటారు. ఒట్టిగా ఏదో సరదాగా వీడు రేపు పొద్దున చూస్తాడో చూడో ఇది అసలు అని ఏదో అనుకుంటారు. సరదాగానే అంటారు తప్ప చూడటంలో అసలు ఎక్కడన్నా భేదం కనిపిస్తుందా? ఉండదు. బంధాలలో కనపడదు. ఉండదు. అలాగే అమ్మ యొక్క వాత్సల్యంలో ఎప్పుడూ తేడా ఉండదు. ఉపాసకులయందు అంటే తన భక్తులకు అధిక ప్రేమ ఉందంటే మరి వాళ్ళు ఉపాసిస్తున్నారు కాబట్టి వారికి తగినట్టుగా చేయాలి. అంతే తప్ప ఆవిడకి వీరంటే ఎక్కువ వారంటే ఎక్కువ అని కాదు. అది అందరూ సమానమే. కానీ ఎలా అయితే ఇప్పుడు కుంతీదేవి భీముడికి అతను ఎక్కువ తింటాడు కాబట్టి అతనికి కొంత ఎక్కువగా అన్నం పెట్టి మిగతా వారికి అలా పెట్టేది. అంతే తప్ప వాళ్ళ ఆకలి పోగొట్టి వీడికి పెడుతోందని కాదు అర్థం అక్కడ. అర్థం ఏమిటి, తల్లిగా వీడు ఎక్కువ తింటాడు కాబట్టి వాడికి ఎక్కువ అన్నం పెడుతుంది. అంతే తప్ప అక్కడ వేరే పిల్లల మీద ప్రేమ లేదు అనడానికి లేదు. వాళ్ళు తినలేరు, వీళ్ళు ఇతను తింటాడు. అంతే. తల్లిగా ఆ అమ్మాయికి ఆవిడకి తెలుసు కాబట్టి. ఇక్కడ మరి ఈ తల్లే ఇలా చేసినప్పుడు ఆ తల్లికి తెలీదా? తెలుసు. కాబట్టి ఎవరు ఏ విధంగా ఆవిడ్ని ఆరాధిస్తున్నారో, అంటే విమలంగా ఆరాధిస్తున్నారా, నవవిధ భక్తులని చెప్పారు. కాబట్టి ఏ భావనతో అమ్మని ఆరాధిస్తున్నారో ఆ భావంగా అంటే ఆవిడ అదే విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఏ సందేహం లేదు. తారతమ్యం ఏమీ ఉండదు. మీరు నిరంతర నామస్మరణ చేయండి. ఏమిటండి ఆరోగ్యం గురించా, ఇంకో దాని గురించా, దేనికి చింత? ఏది అక్కర్లేదు. పెరియవారి కథ లేదా? ఆ ముసలావిడ మనవడి గురించి చింతపడి, స్వామి ఏమిటయ్యా అనుగ్రహించంటే డాక్టర్ని పంపించలేదు. మరి ఆ లెవెల్లో నువ్వు నమస్కరించగలుగుతున్నావా? ఆలోచించుకో. నిజంగా మీ యొక్క నమస్కారము అంత శరణాగతితో ఉంటే గనక డాక్టర్లు మీ దగ్గర రావటమా, అసలు ముందు ఆవిడే ఇది చేయటమా, జరిగి తీర్చు. ఏమీ అక్కర్లేదు. మొన్న ఈ మధ్య ఇంకొక చదివారు. పెరియవారంటే వారికి చాలా భక్తి. ఏదో ఆవిడకి నెత్తిలో అతనికో ఎవరికో ఏదో కణితుంది, ఆపరేషన్ చేయాలి అన్నారు. వీళ్ళు భయపడ్డారు. అయ్య బాబోయ్ ఎలాగా అని పెరియవారి దగ్గరికి వచ్చారు. స్వామి నువ్వే రక్షించాలి. ఆయన అన్నాడు, నాకు కనపడటం లేదు, ఆపరేషన్ అవసరం, నువ్వు ఇలాగ చెయ్యి అని ఏదో ఆయన చెప్పాడు. వాళ్ళు అలాగే అని అదే చేశారు. విచిత్రంగా ఎన్ని రోజులు చెప్పారు, అన్ని రోజులు అంటే ఆ గురువు ఎలా చెప్పారో తూచా తప్పకుండా వాళ్ళు అలా ఆచరించారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు లోపల కణితే లేదన్నారు. అంటే చూడండి విశ్వాసం, ఆ గురు భక్తి వారిని ఏ విధంగా ఆపద నుంచి గట్టెక్కించింది. వాళ్ళు ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు, ఏమీ చేయలేదు. గురువు ఎలా చెప్పాడో, ఎన్ని రోజులు చెప్పాడో అన్ని రోజులు అంత భక్తి శ్రద్ధలతో ఆచరణ చేశారు. అలా చేయగలుగుతారా? ఆలోచించుకోండి. ఎందుకు చేయలేరు? కేవలం బద్ధకమా, అహంకారం, ఇక సరే వాటి గురించి అనవసరం. కాబట్టి నువ్వు తరించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి నీకు, కానీ తరించే తపన లేదు. ఆవిడ వాత్సల్యం పొందాలి అన్నా, గురువు యొక్క వాత్సల్యం పొందాలి అన్నా నీ మనసు ఎలా ఉందో ముందు నీవు గ్రహించు. నిజంగా నీ మనసు దానికి అర్హతగా ఉన్నదా? ఆలోచించండి. ఇది ఎవరికి వారిదే, విడిగా చెప్పక్కర్లేదు. నిజంగా మీరు ఆ అర్హతను పొంది ఉన్నారా? గురువు వాత్సల్యాన్ని పొందేంత అర్హత మీకున్నదా? గురువు ఎప్పుడు వాత్సల్యంగానే ఉంటాడు అమ్మలాగా, అందులో ఏం సందేహం లేదు. అందరి ఎడల ఒకే రకమైన, కానీ అందుకునేవాడిది కదండి. నువ్వు ఎంత ఎంత పాత్ర పట్టుకెళ్తే అన్ని నీరు తెచ్చుకోగలవు నది నుంచి, అంతకన్నా ఎక్కువ మోయలేవు కదా. అదే విధంగా నీవు ఎంత డెడికేషన్తో ఉంటావో గురువు దగ్గర కానీ నువ్వు ఆరాధించే అంత పొందగలుగుతావు. అదే చెప్పింది 100 జనవత్సల. నువ్వు ఏ భావనతో ఎంత నిర్మలంగా నమస్కారం చేస్తే అంత. ఇక్కడేమి ఇది లావాదేవీ డీలింగ్ కాదండి, నీ మనసు నిర్మలత్వమే. ఏమిటి ఆవిడ ఇచ్చేస్తుంది?
అనర్ఘ్య కైవల్య పదదాయిని. కైవల్యాన్ని ప్రసాదిస్తుంది నీకు. ఇంకా అంతకన్నా కావాలి. నువ్వు కష్టపడకుండా కైవల్యం పొందుతుంటే ఇంకా ఏమిటండి కావాలి? దానికి అంతే నువ్వేమిటి ఇట్లా. కష్టపడుతున్నావు? నిర్మలమైన మనస్సుతో నమస్కరించడం. ఆవిడ మీ ఆస్తులు అడుగుతోందా, లేకపోతే ఇంకోటి అడుగుతోందా, లేకపోతే 1000 నమస్కారాలు, 1,00,000 నమస్కారాలు ఏం అడగలేదే. తృణమో ఫలమో కూడా లేదు అసలు ఆవిడ దగ్గర. కేవలము ఆ నిర్మలమైన మనస్సుతో నమస్కారం. ఏమీ అడగక్కర్లేదా, సర్వం ఆవిడ సమకూరుస్తుంది. ఆవిడేం చేస్తుందో గురువు అదే చేస్తాడు. ఎందుకంటే అభిన్నత్వం కాబట్టి అమ్మ వాత్సల్యం అలాంటిది. వాగ్వాదిని సర్వేషాంచస్య భక్తానాం వాదరూపేణ సర్వదా స్థిరత్వాద్ వాచి విఖ్యాత లోకే వాగ్వాది నీతిసా. వైఖరి రూపమైన వాక్కునకు పరావాకు మూల స్వరూపం. వాగధీశ్వరి మహాశక్తి నాద బ్రహ్మ స్వరూపి. ఏ దేవత విషయమునకు ప్రేరితయ్యై ఉండునో, ప్రేరణ చేయునో, ఆ దేవత సకల విషయములను ప్రేరణ చేయునది అగుట పరమేశ్వరి వాగ్వాది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని మంత్రాలకి అంటే ఒక వాక్కు మీలో స్పష్టంగా పలుకుతోంది అంటే ఆ క్రెడిట్ అమ్మవారిదే. అందరూ అన్ని విధాలుగా పలకలేరు. కొంతమంది బద్ధకము, కొంతమందికి అహంకారము, ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే వాళ్ళు పలకడానికి కూడా తెలిసి కూడా తప్పులు పలుకుతారు. వాక్కుకి ఆవిడ అధిష్టాన దేవత. వైఖరి రూపం అంటే బయటికి రావాలి అంటే లోపల నుంచి ఆ యొక్క ఆ అక్షరాల సముదాయం అయిన తర్వాత వైఖరి రూపంలో వాక్కు బయటకు వస్తుంది, శబ్దముగా వినపడుతుంది. ఆ శబ్దము కరెక్ట్గా ఉండాలి. అంతే తప్ప నాకు వచ్చు కదా అనో, ఏం పర్వాలేదు ఎలా చదివితే ఏమైందనో, నేను చదవగలను అనో. మొదట్లో లలిత సహస్రనామం గ్రూప్గా వెళ్ళినప్పుడు చాలా బాధ కలిగేది. నేను 5 నిమిషాల్లో చదువుతాను అనుకుని చదివేసేవారు. సగం మింగేసేవారు. సగం అక్షరాలు ఎందుకండి, ఏమిటి గొప్ప? ఎంత పాపం వాళ్ళని. మిగతా వాళ్ళకి తెలియదు. ఆ మైక్ ముందు కూర్చోబెడతారు. నువ్వు స్పష్టంగా చదవండి, నీకు గొంతుంది కరెక్టే, నువ్వు ఫాస్ట్గా చదవగలవు కరెక్టే, అది కూడా ఒప్పుకుందాం. కానీ నువ్వు నిజంగా స్పష్టంగా చదువుతున్నావా? ఒక ఆ అమ్మవారు భవానీ అని అంటున్నావా? పూర్తిగా భవానీ అసలు నాకు వేరేగా రాదు కాబట్టి నాకు మొత్తం పలికాను. తన అక్షరాలు మింగేస్తా. ఎందుకంటే అలాంటప్పుడు ఆ స్తోత్రం చదవటం ఎందుకు? అక్కర్లేదు. లేని దోషాలు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ నాద బ్రహ్మ స్వరూపిణి, మహాశక్తి, వాగధీశ్వరి, వాక్కుకి అధిష్టానం. ఆ అమ్మ ఉంది అక్కడ. నువ్వేం చేస్తున్నావు? పలకగలిగి కూడా పలకటం లేదు. చూసారా అహంకారం. గొప్ప, అందరు మెచ్చుకోవాలి. ఏముంది మిగతా వాళ్ళకి తెలియదు. అబ్బో ఎంత బాగా చదివేశారంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అసలు మీలాగా నేను కూడా చదవాలి అక్కర్లా. హాయిగా అరగంట చదవండి, నష్టమేమీ లేదు. తృప్తి ఉంటుందండి మనసుకి. ఎందుకంటే ఆ వాక్కు సరిగ్గా వచ్చినప్పుడు, ఆ పదం సరిగ్గా పలికినప్పుడు స్తోత్రాల్లో మానసిక ఆనందం అంటే ఆ లోపల అమ్మ ఆనందిస్తుంది. అమ్మ ఆనందించగానే మీకు మనస్సుకి, ఎందుకంటే మనసే ఆవిడ, మనసులో ఉంది పోని అలా అనుకున్న ఆ యొక్క ఆనందం లభించుతుంది. కాబట్టి చక్కగా మామూలు మాటలు కూడా జపో జల్ప శిల్ప చక్కగా మంచిగా మాట్లాడండి. మంచి మాటలే మాట్లాడండి. అనవసరమైన నెగటివ్ అర్థాలు సరదాగా ఎవరిని కించపరచుకోకుండా సరదాగా మాట్లాడుకోవచ్చు. సరదా మాటల్లో అంత నెగటివ్స్ అక్కర్లేదు కదా. ఒకరిని బాధ పెట్టేవి అక్కర్లేదు. కాబట్టి ఒకళ్ళని కించపరిచేదో అవమానం చేసేవో ఇలాంటి మాటలు మాట్లాడదు. ఆ మాటల్లో అమ్మ ఉండదు. అమ్మ ఎప్పుడు కూడా ప్రేమగా ఉండే మాటల్లోనే ఉంటుంది. ఆనందమే అమ్మ. కాబట్టి మీరు ఆనందంగా అంటే నీవు ఆనందంగా అనకపోయినా అవతలి వారికి ఆనందం చేకూర్చకపోయినా అందులో ఎస్ వాడు తప్పు చేశాడు, నువ్వు కోప్పడచ్చు, అందులో దోషం లేదు. ఎందుకంటే వాడిని బాగు చేయడానికి నువ్వు కోపడుతున్నావు. కోపడినప్పుడు కూడా అనవసరమైన మాటలు రావే, వ్యతిరేకమైన పదాలు రావు.
నాకు అంత తొందరగా ఆ వ్యతిరేక పదాలు రావు. ఎందుకంటే నాకు మొదటి నుంచి అలవాట్లేదు కాబట్టి వ్యతిరేక పదాలు రావు. చాలా ఏదో అంటారు చూసారా, ఎప్పుడుదో వాళ్ళు అన్నట్టు ఎప్పుడన్నా, కానీ చాలా అసలు రాదు. రాకూడదు అని చెప్పటం ఇక్కడ. రాదు అంటే గొప్పగా చెప్పటం కాదు, రాకూడదు. అవును. ఎప్పుడు రాదు? నువ్వు ఎప్పుడైతే అమ్మని మనసా వాచా కర్మణ సర్వస్వ శరణాగతి పొందితే నీ నోట్లోంచి అపభ్రంశపు మాటలు రానివ్వదు. అనుగ్రహం అంటే ఎన్నో రకాలండి. అనుగ్రహం అంటే కేవలం నీ కోరికలు తీర్చటం అనుగ్రహం అనుకుంటే నువ్వు పొరపడినట్టు. నీ బుద్ధిని మార్చటం అనుగ్రహం. నీలో ఆ నెగటివ్ థాట్స్ లేకుండా వాటిలాగా ఉండటం అనుగ్రహం. నిన్ను తీర్చిదిద్దడమే అనుగ్రహం. నీలో మార్పు రాలేదంటే అనుగ్రహం లేదు. అంతే. ఇందులో ఏమి ఇంకా ఎవరినో ఏదో చేయక్కర్లేదు. నీలో మార్పు రాలేదు అంటే అమ్మ అనుగ్రహమో, గురువు అనుగ్రహమో నీకు లేనట్టే. ఎందుకంటే అనుగ్రహంకి యోగ్యత సంపాదించలేదు నీవు. వాత్సల్యం నువ్వు పొందలేదు, అనుగ్రహం నువ్వు పొందలేదు. ఎందువల్ల? నీలోనే లోపం. గురువులో లోపమో, అమ్మలో లోపమో లేదు. ఆవిడ అందరినీ సమానంగానే గురువు కూడా అందరితో సమానంగానే ఉంటాడు. అక్కడ గురువు గాని, అమ్మ గాని నువ్వు పెట్టే వాటి ఎలా పెట్టారో, వీళ్ళు ₹1,00,000 చీర పెట్టారా, లేకపోతే ఇంకోటి పెట్టారా, లేకపోతే వీళ్ళు ఏం పెట్టారు, నాకు ఏమిటి చేస్తున్నారు, ఇవి పరిగణలోకి తీసుకునే వాళ్ళు గురువు అవరు, దైవం అవరు. వాళ్ళు అవి చూడరు. కేవలం నీ మనస్సు. నువ్వు ఆ పెట్టిందైనా సరే, అది ₹10, ₹5 సరే, మనసా వాచా కర్మణ సమర్పించావా లేదా చూస్తారు. అంతే తప్ప నువ్వు ఏ మనసుతోటి పెట్టావు అనేదే ముఖ్యమైనది అవుతుంది తప్ప, నువ్వు అక్కడ జీడిపప్పులు పెట్టావా, పల్లీలు పెట్టావా చూడరు. రెండు ఒకటే వాళ్ళకి. కాబట్టి మనసే ముఖ్యం, భావన ముఖ్యం. బాగా ఇది చాలా సార్లు చెప్పిందే. భావనే ముఖ్యం. నిజంగా అంత డెడికేషన్ నీలో ఉన్నదా? డెడికేషన్ ఉంటే ఆరసెగను బట్టదు నీలో మార్పు. మొన్నే చెప్పి నీలో రాక్షస గుణాలన్నీ సంహరిస్తుంది. శివానంద లహరిలో కూడా ఆయన ప్రార్థన అదే. కాబట్టి అమ్మ వాక్కుని వృధా చేయకండి. వాక్కు వేరు, అమ్మ వేరు కాదు. వాక్కే అమ్మ. కాబట్టి వాక్కుని వృధా చేయకండి. అనవసరమైన మాటలు మాట్లాడుకోకండి. ఒకరి గురించిన వాటితో సమయాన్ని ఎలాగూ వృధా అవుతుంది. వాక్కుని ఎందుకంటే వృధా చేస్తారు, అవతల వాడు చెడ్డవాడు. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చర్చ అవసరమా? లేదు. కాబట్టి అవసరం లేనివి మానేసేయండి. లేనిపోని డిస్కషన్లు ఎందుకంటే, హాయిగా నామస్మరణ చేసుకోక తీరిగ్గా కూర్చుని ఇద్దరు కలిశారంటే ఇక అనవసరమైన విషయాలు, ఎక్కడెక్కడో పాత విషయాలు ఇయ్యే చెప్పక్కర్లేదు. ఎందుకండి అవి? అప్పుడు మీరు సాధకులా, శిష్యులా, భక్తులా? ఏది కాదు. హాయిగా చక్కగా ఆ అమ్మ గురించిన దాని గురించి, గురువు గొప్పతన, గురువు ఎదురుగుండా గొప్ప ఇది కాదు. గురువు ఏ బోధ చేశారు, అరే నాలో ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి తీసేసుకోవాలి నేను, అవి మాట్లాడుకోండి. దానివల్ల ప్రయోజనం, మనసు ఆనందం పొందుతుంది. అంతేగాని వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఇలాగా, అలాగా, వాళ్ళు అలా చేశారు, మరి నువ్వేం చేసావు? నీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. ఇదే ఇంత బోధలోకి ఒక శిష్యులను చెప్పుకోవడానికి గాని, ఒక భక్తులను చెప్పుకోవడానికి ఇవ్వండి అర్హతలు. ఎంత అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎంత చెప్పినా ఈ బుద్ధి మారట్ల. అనవసరమైన విషయాలు టాపిక్, అనవసరంగా సమయాన్ని వృధా చేయటం, తీరి కూర్చుని సమయాలను వృధా చేస్తున్నారు. బోధంతా బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకు అలాంటి అసలు ఎందుకండి డిస్కషన్లు? అనవసరమైనది. పోనీ దానివల్ల ఏమన్నా ఉపయోగమా? నువ్వు ధైర్యంగా వాళ్ళకి చెప్పగలవా? నువ్వు ఇలా చేసావు, ఇలా ఉండు, ఇలా మంచిది కాదని చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. చెప్పలేనప్పుడు ఎందుకంటే వాళ్ళ గురించిన డిస్కషన్లు అవసరం. అవి కూడా జరిగిపోయిన వాటి గురించి. మీరు పోనీ శుద్ధ పూసలా ఏదో అన్నట్టుగా. మీలో దోషాలు లేవా? మరి నీలో దోషం ఉన్నప్పుడు అవతల వాడిని ఎలా అంటావు నువ్వు? ఏ అర్హత ఉంది నీకు అసలు అనడానికి? మరి ఈ జీవ లక్షణాలు ఎప్పుడు మానేస్తారు? మానేయాలి అంటే ఆ నామస్మరణ ఆ విధంగా ఉంటే అనుగ్రహంతో అది ఎంత తొందరగా మానవచ్చు. ఇవే డిస్కషన్లు వచ్చి గురువుల దగ్గర ఏముండదు. గురువుల దగ్గర కూర్చొని అనవసరమైన కబుర్లు చెప్తారు. ఎన్నిసార్లు చెప్పినా గురువుల సమక్షంలో కూర్చొని అనవసరమైన మాటలే మాట్లాడతారు. గురువుకి మాట్లాడినందువల్ల నష్టం లేదు కాబట్టి సరే అంటారు. గురు సేవ ఏముండదు, అనవసరమైన డిస్కషన్. హాయిగా కళ్ళు మూసుకు కూర్చొని ధ్యానం చేయండి. ఒక సందేహాలు ఎలాగూ లేవు. పాపం సందేహాలు ఏమడుగుతారు చెప్పండి, ఉంటే కదా. చాలా సంతోషం సందేహాలు లేవు. కానీ ఏం లాభం అండి? ఆ స్థితి పొందారా మీరు? స్థితి పొందకుండా ఎందుకండి ఇంకా ఇలాంటివి?
కనీసం సేవ చేసినా బుద్ధన్న మారుతుంది. సేవ చేస్తారా చేయరు, సేవ కూడా అనుకోవాలి. అంటే నేను చెప్పేది ఈ జీవ లక్షణాలు ఎప్పుడు మారుతాయి. కాబట్టి ఇక్కడ వాక్కుని వృధా చేసుకోకండి. వాక్కును వృధా చేయటం వల్ల వాత్సల్యం పొందలేరు. వాత్సల్యం పొందరు కాబట్టి మీలో విమలత్వం రాదు. విమలత్వం రాదు కాబట్టి విజయం సాధించలేరు. అన్ని లింకేనండి. అయితే రివర్స్గా చెప్పారని అనుకోకర్లా, ముందు చెప్పారు, ఒరే చక్కగా ఇలా ఉండరా, ఇలా ఉంటే నువ్వు ఏం పొందుతున్నావో చెప్పారు. ఇప్పుడు ఈ నామం వచ్చింది కాబట్టి ఇలా చెప్తున్నాను నేను. కాబట్టి వాత్సల్యం పొందండి, వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ అనుగ్రహం మిమ్మల్ని విజయుల్ని చేస్తుంది. విజయులు అంటే లౌకికంలో ఎలాగూ చేస్తుంది, పారమార్థికమైన ఆ యొక్క విజయాన్ని మీకు అనుగ్రహిస్తుంది. అది కేవలము ఆ దైవము, గురువులు తప్ప ఎవరు చేయలేరు. నువ్వు ఎంత సాధనన్నా చేయండి, నీలో ఎక్కడో అక్కడ కొంత ఉంటే ఆ దైవం పట్లైనా గురువు పట్లైనా సరే మీరు ఆ శరణాగతి పొందినప్పుడు మాత్రమే మీరు జీవ బ్రహ్మైక్యం పొందగలుగుతారు. వామకేశి పరమేశ్వరి మనోహరమైన కేశ సంపద హిరణ్యకేశి అని వామకేశ్వరుడు ఆయన. అయితే ఇక్కడ ఈ ఏమిటండి అమ్మవారి యొక్క కేశముల గురించి కూడా అంటే రూపం లేని ఆవిడికి మళ్ళీ కేశముల గురించి విడిగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక పరబ్రహ్మము రూపం పొందినప్పుడు ఆ రూపము నీవెలా ఉన్నావో అలాగా నీకుంది కాబట్టి కేశాలు ఆ అమ్మ కూడా. అయితే నీ కేశాలకి ఆవిడ కేశాలకి చాలా భేదం ఉంటుంది. ఆ కథ తెలుసు కదా, రాజుగారి కథ. అంటే కేశాలు కూడా నీ క్లేశాలను తొలగిస్తాయి, నీ కేశాలు కాదండి ఆవిడ. కాబట్టి ఏది కూడా ఆ అమ్మ యొక్క రూపములో వృధాగా లేదు. నీకోసం రూపం పొందింది. కొన్ని వేరేగా ఉంటే నువ్వు ఆరాధించగలుగుతావా? ఆరాధించలేవు. అందువలన నీ రూపం ఎలా ఉందో ఆ రూపంతో ఆవిడ నీకు కనపడుతుంది. కాబట్టి అమ్మ యొక్క కేశాలు అవి మంత్ర స్వరూపాలు అవి. అందుకని ఇక్కడ పెద్ద వర్ణన చేయలేదు వాటి గురించి. ఎక్కడ చేయాలి, సౌందర్యలహరిలో వచ్చింది కదా, అలా ఎక్కడ వాటి అవసరమో అప్పుడు. అయితే ఒక రూపవర్ణన కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క కేశముల గురించి విడిగా చెప్పడం జరిగింది. ఏవి కూడా వృధాగా లేవు. ఆ జుట్టే కదా అంటాను, ఆ జుట్టే ఇస్తారు పాపాలు నశించడానికని. మరి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అనుకో కథ ఉన్నా, ఆహా నేను జుట్టు ఇచ్చేసా, గుండు చేయించేసా, నా పాపాలు పోయాయి కదా అని మళ్ళీ మొదలెడితే నీకు ఇచ్చేసినంత మాత్రాన ఏం కాదు. ఎక్కడ ఇస్తారండి? స్టైల్ గా కింద నుంచి ఎక్కడి నుంచో ఇస్తారు. సరే రకరకాలు అనుకోండి, వాటి గురించిన చర్చ ఎందుకు. భావన సరిగ్గా ఉంటే జుట్టు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. అందుకని భావన కాబట్టి నిర్మలమైన మనస్సుతోటి దైవాన్ని ఆరాధించండి, గురువులను ఆరాధించండి. ఆ మధ్యలో వేరేవి రానివ్వకండి. అనవసరమైన గురువుకి సమర్పించే విషయంలో కానీ, గురువు దైవానికి సమర్పించే విషయంలో కానీ అనవసరమైన డిస్కషన్లు కానీ వాక్కుని వృధా చేసుకోకండి. శుభం భూయాత్.